ఆనియన్ బన్స్ కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుందండి. ఆ తర్వాత ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో ఈ రెసిపీ ప్రిపరేషన్ అండి. అయితే దీని లోపల ఉన్న స్టఫింగ్ కోసం నేను ఆనియన్ కర్రీ తీసుకున్నాను. మీకు అవకాశం ఉంటే గ్రీన్ పీస్ కానీ, స్వీట్ కార్న్ కానీ, లేదా పొటాటో కర్రీ కానీ కూడా సేమ్ ఇలాగే స్టఫ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఒక 5-6 మీడియం సైజ్ లేదా లార్జ్ సైజ్ ఆనియన్స్ తీసుకోవాలండి. క్వాంటిటీ బట్టి కర్రీ మారుతుందన్నమాట. నేను 2 కప్పుల మైదా పిండికి ఒక 6 ఆనియన్స్ తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ. ఈ ఉల్లిపాయలు నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ చక్కగా నైఫ్తో కట్ చేసుకొని, అవి 2 భాగాలుగా కట్ చేసి ఉల్లిపాయలు వాటిని పొట్టు తీసేసి బ్లెండర్లో వేశాను. ఇది చాలా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అంటే, బ్లెండ్ చేసుకున్నప్పుడు అన్ని ఉల్లిపాయలన్నీ కూడా ఒకే సైజులో మనకి కుక్ అవుతాయి. అంటే ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా మనం మామూలు నైఫ్తో కట్ చేసినప్పుడు దాని వేరియేషన్ అనేది వస్తుంది కటింగ్లో. అలా కాకుండా మనం బ్లెండర్లో కనుక వేసుకుంటే అది చక్కగా బాగా ఎక్కువగా కట్ అయ్యి కుకింగ్ ప్యాటర్న్ అనేది చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. అంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అయితే స్టవ్ మీద ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి, మనకి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ రెసిపీకి, ఎందుకంటే దీన్ని మనం బేక్ చేస్తాం కాబట్టి. దీంట్లో కొంచెం మనం నాన్ స్టిక్ వేర్ తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. లేదంటే ఉల్లిపాయలు బాటమ్కి స్టిక్ అయిపోతాయి. అలా కాకుండా ఆ ప్యాన్లో నేను ఈ కట్ చేసిన ఉల్లిపాయలన్నీ వేసేసి, దాని తర్వాత ఇమీడియట్గా అప్పుడే ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త చాలా కొద్దిగా గరం మసాలా అన్నీ కూడా ఒక పావు చెంచా చొప్పున యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఆ కర్రీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ మీరు ఇలాగే పొటాటో, ఆలుగడ్డను కూడా బ్లెండర్లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ స్టఫింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలాగే మనం గ్రీన్ పీస్ తీసుకొని బాగా వాటిని వేపుకొని బ్లెండర్లో వేసేస్తే మీకు అది కచ్చా పచ్చగా మెదుగుతుంది. ఆ కంటెంట్నైనా కూడా దీన్ని స్టఫింగ్గా తీసుకోవచ్చు. అలా మనం స్వీట్ కార్న్తో కూడా చేయొచ్చు. మనకి అన్ని ఆనియన్ ప్లస్ స్వీట్ కార్న్ కాంబినేషన్ కానీ, ఆనియన్ కర్రీలాగా కానీ, ఆలుగడ్డ కూరలాగా కానీ, పచ్చి బఠానీలు మ్యాష్ చేసి దాన్ని ఒక కర్రీలాగా కానీ చేసుకొని, మనకి అవైలబుల్గా ఏ ఇంగ్రీడియంట్ ఉంటే అది సింపుల్గా ఉండాలి, వెయిట్లెస్గా ఉండాలి అండ్ కుకింగ్ ప్యాటర్న్ తొందరగా అయిపోవాలి. అది ఫస్ట్ మన మెయిన్ మోటో అండి. మనం ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్లో ఎంత ఈజీగా చూపిస్తామో, ఆఫ్ స్క్రీన్లో కూడా అంతే ఈజీగా అవ్వడమే మన ఛానల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఎడిటింగ్ ప్రాసెస్లో చాలా తొందరగా అయిపోయినట్టుగా వంట కనిపిస్తుంది. కానీ మనం కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత అంత రిస్కీగా ఉండటం నాకు ఎక్స్పీరియన్సెస్తో కొన్ని ఫేస్ చేసిన కారణం వల్లే ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. సో మెయిన్ పర్పస్ ఏంటంటే, సింపుల్గా, ఈజీగా ఉండాలి కుకింగ్, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉండాలి, టేస్ట్ ఛాలెంజింగ్గా ఉండాలనేదే మన ఛానల్ మెయిన్ మోటో. ఇది మనం ఒక్కొక్కసారి వాచ్ అవర్స్ పర్పస్తో లెందీగా చెప్పాల్సి వచ్చినా ఇది చాలా తొందరగా అయిపోతుంది అండ్ రిపీటెడ్గా కూడా మీరు చేస్తారు. అంత ఈజీ ప్యాటర్న్ ఇది. ఆనియన్ కర్రీ పక్కన పెట్టుకున్నాక ఆ తర్వాత దీన్ని మనం ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి ఎప్పుడు కూడా సీవ్ అంటే జల్లెడలో వేసి ఒక్కసారి జల్లించుకోవాలి. అది ఎంత ఫైన్ క్వాలిటీ అయినా, ఆర్గానిక్ అయినా, అది సీవ్లో మనం జల్లించినప్పుడు ఇంకా కూడా ఫైన్ క్వాలిటీ అది కిందకి వస్తుందన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బేకరీ ఐటెంలో. అది ఫస్ట్ యూజువల్ టిప్. ఆ తర్వాత చాలా చిన్న స్పూన్ అయితే కనుక మనము ఒక చిన్న చెంచా బేకింగ్ పౌడర్ ఉంటే అందులో హాఫ్ బేకింగ్ సోడా, లేదు నార్మల్ టీ స్పూన్ అయితే 1/4 స్పూన్ మీరు బేకింగ్ పౌడర్లో బేకింగ్ సోడా ఎప్పుడు కూడా 2-3 చిటికలు తీసుకుంటే సరిపోతుందండి. లేదా 1/4 స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటే 1 స్పూన్ లేదా 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఒకవేళ కనుక మీరు 2 కప్పుల మైదా తీసుకుంటే మీకు 1/4 స్పూన్ బేకింగ్ సోడా పడుతుంది. హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ సరిపోతుంది. లేదు అంటే కొంచెం ఎక్స్ట్రా 3/4 వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. మీకు మనకి అవసరం లేదు ఎక్కువగా. అదేంటంటే బేకింగ్ లోపల చక్కగా ఉడుకుతుంది బేకరీ ఐటెం. దానికి మనం యూస్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ 2 కప్పులు కరెక్ట్గా మీడియం సైజ్ కప్ తీసుకొని వేసిన తర్వాత ఒక స్పూన్ కలంజీ సీడ్స్, అంటే మనకు ఆన్లైన్లో 10-20 రూపీస్ లోపలే మనకు వస్తుందండి. కలంజీ సీడ్స్ అంటే బ్లాక్ కాలా జీరా,
అది అది దీనికి టేస్ట్ ఎలివేటర్ అనమాట ఈ రెసిపీకి. అది వేసుకోండి. ఒకవేళ అది లేకపోయినా మీరు ఇగ్నోర్ చేయొచ్చు. కానీ దాంతో టేస్ట్ అనేది ఐటెంలో చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. మీకు అవకాశం ఉంటే ఒక స్పూన్ కలంజీ సీడ్స్ కూడా వేసి, ఇక్కడ బటర్ అనేది మీరు పిల్లలకి ఒకవేళ ఇది కిడ్స్ రెసిపీ అయితే 50 గ్రామ్స్ వరకు నాన్ సాల్టెడ్ బటర్ తీసుకోండి. సాల్టెడ్ బటర్ అయితే ఉప్పగా వస్తుంది. సో ఖచ్చితంగా నాన్ సాల్టెడ్ బటర్ తీసుకోండి. లేదు అడల్ట్స్ కోసం అయితే ఒక 10-20 గ్రామ్స్ బటర్ అయితే మనకి సరిపోతుంది. ఇక్కడ ఒక విషయం అండి, విటమిన్ B12 అనేది మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రిఫరబుల్గా బటర్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్స్కి విటమిన్ B12 అనేది కామన్ ఫుడ్స్లో అస్సలు లభించదు. మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో బటర్ అనేది ఇక్కడ యూస్ చేయడం వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ లో వెయిట్ ఉన్న కిడ్స్ కొంచెం తినగలరు అనుకుంటే మీరు కొద్దిగా బటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసినా మనకి పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఒక్కసారి నీళ్ళని పోసేస్తే అది గమ్మిగా మారిపోతుంది బ్యాటర్. అలా కాకుండా గోధుమ పిండిని ఎలా అయితే మనం చపాతీకి కలుపుతామో సేమ్ అదే విధంగా ఈ డౌని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మైదా పిండితో కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం అండి, పిండి కలిపేదాన్ని బట్టే మన వర్కింగ్ ప్యాటర్న్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా గట్టిగా హార్డ్గా కలపకూడదు. కొంచెం కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అంటే బాగా పలచగా కాకుండా, బాగా హార్డ్గా థిక్గా కాకుండా, కొంచెం మనం లైట్గా జారుగా ఉండాలి. అది స్మూత్గా ఉంటే కుకింగ్ అనేది చాలా సాఫ్ట్గా ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఆ పిండిని మీరు ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని చిన్న చిన్న డంప్లెట్స్గా తీసుకొని ఎలాగైతే మనం చపాతీ చేసేటప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా కట్ చేస్తామో, మొత్తం పిండిని ఒక నైఫ్ తీసుకొని ఈక్వల్ పార్ట్స్లో ఎలా అయితే కట్ చేస్తామో, చిన్న చిన్నగా ఒత్తుకుంటామో పూరీలు కానీ చపాతీని, సేమ్ అలాగే మన అరచేతిలో పెట్టుకొని, ఇక్కడ నేను దీన్ని ప్రెస్ చేయడానికి ఆ యొక్క కర్ర కూడా యూస్ చేయట్లేదు. మనము చపాతీ మేకర్ కర్ర యూస్ చేస్తాం కదా, అలా కాకుండా అరచేతిలోని ఆ డంప్లెట్స్ని పెట్టుకొని ఒక్కసారి కొంచెం మనము దాన్ని వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకోవాలి. గరిటైతే అందులో స్టఫ్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఒక టీ స్పూన్ తీసుకొని ఆ కర్రీ ఏదైతే ఉంటుందో ఈ డంప్లెట్స్లో మనం సెంటర్ పాయింట్లో మనం స్టఫ్ చేసి దాన్ని ఈజీగా బాల్స్ లాగా క్లోజ్ చేసేయడమే. ఇది కర్రీ చేయడం ఫస్ట్ పాయింట్. దాన్ని స్టఫ్ చేసే విధానం సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మైదాని జారుగా కలుపుకొని ఆ డంప్లెట్స్ని చేతిలోనే పెట్టుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి స్టఫింగ్ పెట్టేసి మనం క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడెక్కడా కూడా ఎఫర్ట్ అనేది ఎక్కువగా లేదు. చాలా సింపుల్ మెథడ్లో అయిపోయింది. అయితే ఇందులో టేస్ట్ ఎలివేటర్ మనము బటర్ అండ్ కలంజీ సీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఒకవేళ మన దగ్గర కలంజీ సీడ్స్ కనుక లేకపోతే ఆన్లైన్లో మీకు ఎక్కడైనా కూడా 2 మినిట్స్లో మనకి కలంజీరా సీడ్స్ అంటే ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ కలంజీ సీడ్స్ అనేవి యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఈ గల్ఫ్ కంట్రీస్లో కొంచెం అరేబియన్ కంట్రీస్లో ఎక్కువగా దీన్ని చాలా డివోషనల్గా కూడా ట్రీట్ చేస్తారు. అంటే ఇవి చాలా డిసీజెస్ని బాగా క్యూర్ చేస్తుంది క్లినికల్లో. సో దిస్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ హెల్త్ ఆల్సో. కలంజీ సీడ్స్ అండి, కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, కొంచెమే తీసుకోవాలి. అది టేస్ట్ పర్పస్ అయితే నార్త్లో చాలా యూస్ చేస్తారు బేకరీ ఐటమ్స్లో. ఇంత ఇదిగా ఎందుకు మెన్షన్ చేయడం అంటే, కసూరి మేతి ఎలాగైతే ఈ గుజరాతీ కడీ అనే ఐటెంలో మనకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుందో, ఈ బేకరీ ఐటెంలో కూడా మనకి కొంచెం టేస్ట్ ఎలివేటింగ్ దీంతోనే ఉంటుంది. మీరు ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత దీన్ని స్టఫ్ చేసుకున్నాక మీరు కనుక వీడియోలో చూస్తే ఆ బేకింగ్ ట్రే ఏదైతే ఉందో దాని మీద నేను అన్నీ కూడా పెట్టేసి ఒక్కసారి నేను కుకింగ్ బ్రష్ తీసుకొని పైన ఒకసారి బటర్తో కోట్ చేశానండి. ఒక ప్లేట్ మీద కూడా, మన బేకింగ్ ప్లేట్ మీద కూడా ఒకసారి కుదిరితే బటర్ పేపర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా పెట్టేడైతే కొంచెం బటర్ అప్లై చేసుకుని మనం పెడితే అది అతుక్కోకుండా ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ ఈజీ ప్యాటర్న్ ఏంటంటే, బేక్ మోడ్లో మనం ప్రెస్ చేసి టైమింగ్ నాకు 25 మినిట్స్లో అయిపోయిందండి. 20-25 మినిట్స్ దీనికి సరిపోతుంది. టెంపరేచర్ వచ్చి 200 అబోవ్ పెట్టాను, అంటే 230 డిగ్రీస్ వరకు పెట్టుకున్నాను. సో హయ్యెస్ట్ డిగ్రీ టెంపరేచర్లో మనము 25 మినిట్స్, 30 మినిట్స్ టైమర్ పెట్టాను. నాకు 20 మినిట్స్లో కుకింగ్ అయిపోయింది. 20-25 మినిట్స్ మధ్యలోనే అయిపోయింది. ఎక్కువగా ఓవర్గా కుక్ అవుతే అది బర్న్ అయిపోయి మళ్ళీ ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో మీరు 20 మినిట్స్ టైమరే పెట్టుకోండి. అప్పుడే ఒకసారి చెక్ చేసి బయటికి తీయండి.
చాలా చాలా టేస్టీగా మెస్మరైజింగ్గా ఉన్నాయి. ఎంత బాగుందంటే ఇట్ ఈస్ బేకరీలో మనం బన్ అంటాం కదా, బటర్ బన్స్ అనమాట. ఇది గార్లిక్ బన్ లాగా చేసుకోవచ్చు, ఆనియన్ బన్ చేసుకోవచ్చు. చాలా మనం ఒక్కొక్కసారి ఒక రెసిపీ లాగా చాలా బాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి ముఖ్యంగా అంటే ఇది జీరో ఆయిల్ రెసిపీ, అంటే మనం బటర్ యూస్ చేసాం. అది హెల్త్కి కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్లో వైటమిన్ B12 ఉంటుంది. సో కిడ్స్కి ఇది చాలా బెనిఫిషియల్. అడల్ట్స్కి అయితే మనం 20 గ్రామ్స్లో కూడా యూస్ చేయొచ్చు. కొంచెం మనకి ఇది బ్యాటర్ అనేది అంటే ఈ మనం ఏదైతే డౌ ప్రిపేర్ చేసామో అది కొంచెం స్వెల్లింగ్గా వస్తుందన్నమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నప్పుడు అది చక్కగా అది ఎలా రావాలో మెథడ్ అలా మనకి ఆ బ్యాటర్ అనేది స్వెల్ అవుతుంది, ఆ డౌ అనేది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది చాలా తక్కువగా యూస్ చేసుకోవాలి. హోమ్ ఫుడ్స్లో మనకి అదే ఒక్కొక్కసారి బెనిఫిట్ అనమాట. ఎక్కువగా వాడటం అనేది ప్రివెంట్ చేసుకోవాలి. ఇందులో మనకి కలిపే విధానం పిండి మెయిన్ ఆధారపడి ఉంటుందండి. అది ఎక్కువగా హార్డ్గా కలిపితే చాలా డిఫికల్టీ అవుతుంది. దాన్ని సాఫ్ట్గా సూతింగ్గా కలుపుతూ కొంచెం మనం చేతికి ఆయిల్ కూడా అప్లై చేసుకొని కూడా చేయొచ్చు. ఆ పైన గ్రీజ్ లాగా ఆయిల్ రాస్తూ చేస్తే జారిపోతుంది అనమాట పిండి. లేదు అంటే అది హార్డ్గా ఉంటే బన్స్ కూడా చాలా హార్డ్గా వస్తాయి, తినటానికి అస్సలు కంఫర్టబుల్గా ఉండదు. మనం తినేటప్పుడు దీన్ని కొంచెం ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా కాఫీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే కిడ్స్కి ఇలా టమాటా కెచప్తో సర్వ్ చేస్తే అవి వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవి హాట్గా కానీ లేదంటే కొంచెం సేపు మనకి డిలే అయినా పర్వాలేదు. అంటే కిడ్స్ లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగుంది. అయితే ఇది రెసిపీ నేను 10 మినిట్స్ లోపలే మనం చెప్పేయచ్చు. 5 మినిట్స్ మ్యాక్సిమం, లేదా 3 మినిట్స్ 30 సెకండ్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చండి. ఇది వాచ్ అవర్స్ అనేది వీళ్ళు ఒక రూల్ పెట్టారు కాబట్టి వాచ్ అవర్స్ పెరగటానికి ఇది కొంచెం నేను లెందీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఇది ఒక 3 మినిట్స్లోనే మనకు అర్థమైపోతుంది ఈ రెసిపీ. బట్ ఒకటి ఏంటంటే వావ్ రెసిపీ అంటే ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ వీక్ మొత్తంలో ది బెస్ట్ రెసిపీస్ నాకు అనిపించింది ఈ గుజరాతీ కడీ ఒకటి, ఇదొకటి చాలా బాగున్నాయండి. రెండు కూడా మనకి ఒకటి బేకరీ ఐటము, ఒకటి నార్త్ ఇండియన్ వాళ్ళు యూస్ చేసే రెసిపీ అనమాట. అయితే ఇందులో మనం స్టఫింగ్ పొటాటో కర్రీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ గ్రీన్ పీస్ అయితే మ్యాష్ చేసుకుంటే కొంచెం పన్నీర్ వేసి కూడా పెట్టుకోవచ్చు. చిన్నగా పన్నీర్ తురిమేసి గ్రీన్ పీస్ని కొంచెం వేపుకొని మ్యాష్ చేసి స్టఫ్ చేసుకోవచ్చు. అలా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో బేక్డ్ బ్రెడ్ అనమాట, ఆనియన్ బేక్డ్ బ్రెడ్. ఇది ఎక్స్ట్రీమ్లీ సూపర్బ్ అండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక టైమర్ పెట్టుకొని కొంచెం వంట బాగా వచ్చిన వాళ్ళైతే మనకు ఆనియన్ కర్రీ మేక్ చేయడానికి హై టెంపరేచర్లో 5 మినిట్స్ లోపు, అంటే కరెక్ట్గా హై టెంపరేచర్లో అయితే మనం బ్లెండ్ చేసుకుంటే ఉల్లిపాయల్ని 2 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. అది కర్రీ అయ్యే లోపలే 2 మినిట్స్లో మనం డౌ కలిపేసుకోవచ్చు. ఈ ఫోల్డింగ్ అంతా కూడా ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. బేకింగ్ ప్రాసెస్సే మనకి 25 మినిట్స్ పడుతుంది. సో ఈ రెసిపీకి మన ఎఫర్ట్ అనేది జస్ట్ ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. కానీ ఈ బన్స్ అనేవి మనకి 2 కప్స్కి ఒక 10 బన్స్ ఖచ్చితంగా వస్తాయండి. అదే మనం బేకరీలో కనుక పర్చేస్ చేసినప్పుడు ఎంతో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇది సేమ్ నాకు చాలా బేకరీలలో ఎంత బాగా వస్తుందో చాలా బాగా వచ్చింది రెసిపీ, బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకొకటి కుకింగ్ టిప్స్లో ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ నుంచి ఎవరైతే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో నా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అండి, మీరు షార్ట్స్ ఎట్లా అయితే పెడతారో ప్రతిరోజు ఎట్ ద సేమ్ టైం వీడియో కూడా అప్లోడ్ చేయాలి. వీడియో నేను సరిగ్గా చేయలేదు. నాకు యూట్యూబ్లోకి వచ్చినప్పుడు గైడ్లైన్స్ ప్రాపర్గా లేక నేను స్టార్టింగ్ ఒక 3 మంత్స్ వరకు కూడా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఆ తర్వాత స్టార్ట్ చేశాక కేవలం షార్ట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చాను. అలా కాకుండా వీడియోస్ బిగినింగ్ నుంచి కనుక మనం పెట్టుకుంటే వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి. వాచ్ అవర్స్ మనకి పెరగాలి అంటే సబ్స్క్రైబర్స్ రోల్ చాలా ఉంటుంది. ఫస్ట్ మనకి సబ్స్క్రిప్షన్ అనే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. న్యాచురల్గా వచ్చే సబ్స్క్రైబర్స్ అంటే మన రెసిపీ నచ్చి మనకి న్యాచురల్గా లైక్ చేసే వాళ్ళు రావటానికి
చాలా టైం పడుతుంది. కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడే మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి, వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి. సో స్టార్టింగ్ మనం కొంత సబ్స్క్రైబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ యూట్యూబ్లో ఎవ్వరూ కూడా మనకి సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వరు. మనల్ని చాలా మన రెసిపీస్ ఫైన్గా బాగా టేస్టీగా ఉన్నాయి అనుకున్న వాళ్ళే మనకి సబ్స్క్రిప్షన్ ఇస్తారు. సో మీరు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సబ్స్క్రైబర్స్ కోసం మీరు ఫస్ట్ సెర్చ్ చేయాలి. ఆ తర్వాత మీ కుకింగ్ నచ్చి న్యాచురల్గా ఆ సబ్స్క్రైబర్స్ మీకు సబ్స్క్రిప్షన్ చేస్తారు. నేను ఎఫర్ట్ లేకుండా నాకు అందరూ కూడా మ్యాక్సిమం 830లో 800+ వరకు కూడా న్యాచురల్ సబ్స్క్రైబర్స్ అండి. అది చాలా బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఈ 12 మంత్స్ ఆఫ్ ఈ మార్చ్కి 12 మంత్స్ అయిపోతుంది. ఈ 12 మంత్స్ ఆఫ్ జర్నీలో ఆ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాతో ట్రావెల్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ 3,20,000 వ్యూస్ వచ్చాయి. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను వీడియోస్ బిగినింగ్ నుంచి అప్లోడ్ చేయకుండా లాస్ట్ 2-3 మంత్స్ నుంచే నేను హార్డ్లీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎందుకంటే బిగినింగ్లో నా వీడియోస్కి రెస్పాన్స్ వస్తుందో రాదో అనుకుని నేను చేయలేదు. దానివల్ల నేను వాచర్స్ అనేవి రీచ్ అవ్వలేకపోయాను. మిగతా పాయింట్స్లో యాడ్స్ అనేవి 50 వీడియోస్కి నాకు యాడ్స్ అనేవి చాలా కాస్ట్లీ యాడ్స్ రావడం మొదలైనవి. కానీ యాడ్స్ ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు దాని యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉందో యూట్యూబ్లో కుకింగ్ ఛానల్కి మనకి యాడ్స్ ద్వారానే పేమెంట్ ఉంటుంది. మనకి ఆ యొక్క వాచ్ అవర్స్ పెరగక నాకు ఇప్పుడు ఈ 10 మంత్స్ డ్యూరేషన్ అనేది వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నేను నెక్స్ట్ మార్చ్ 16th టు నెక్స్ట్ మార్చ్ 16th వరకు కూడా వెయిట్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మనతోనే ట్రావెల్ చేస్తారు 1 year ఉన్నవాళ్ళు. కాకపోతే వాచ్ అవర్స్ అనేవి మళ్ళీ 0 లెవెల్ నుంచి కష్టపడాలి. సో మీరందరూ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో 3 lakh అబోవ్ నన్ను చూస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చారు వాళ్ళందరూ కూడా మీకు అవకాశం ఉంటే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సబ్స్క్రిప్షన్ మీరు ఎవరితో అయినా కూడా షేర్ చేయటం వల్ల కూడా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. ఎందుకంటే డైలీ ఒక రెసిపీ చెప్పిన ఒక వీడియో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటే 300 మనకు అవుతాయి. 30 డేస్కి 30 వీడియోస్ అయితే నేను టోటల్ 360 వీడియోస్ ఉండాల్సింది. నేను 3000 షార్ట్స్ అండ్ వీడియోస్ కలిపి పెట్టానండి. బట్ నాకు గైడ్లైన్స్ సరిగ్గా తెలియక దీని గురించి అవేర్నెస్ లేక నేను వీడియోస్ బిగినింగ్ నుంచి అప్లోడ్ చేయలేకపోయాను. దానివల్ల నాకు వీడియోస్కి చాలా యాడ్స్ అనేవి వచ్చాయి. అన్ని మోర్ దెన్ 50 వరకు కూడా వీడియోస్కి నాకు మల్టిపుల్ కాస్ట్లీ యాడ్స్ వచ్చినప్పటికీ కూడా నేను ఈ రకంగా ఇబ్బందులు పడ్డాను.